హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 86. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ని ఒక్కసారిగా అలా రావడం చూసి వాళ్ళు ముగ్గురు భయపడ్డారు. వాళ్ళు ముగ్గురు బయటికి పరుగు తీశారు. కానీ గౌతమ్ ఒక్కరిని కూడా వెళ్ళనివ్వలేదు. వెంటనే వాళ్ళకన్నా ముందు పరిగెత్తి డోర్ లాక్ చేసేశాడు. గౌతమ్ వాళ్ళ ఎదురుగా నిలబడి, ఇంత చేసిన వాళ్ళని ఎలా ఊరికే వదిలేస్తాననుకున్నారా అని అన్నాడు, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ. రే అంటూ ఒకడు తన బలాన్ని చూపిస్తూ గౌతమ్ మీద దాడి చేయడానికి వచ్చాడు. గౌతమ్ వెంటనే ఆ దాడి నుంచి త్రుటిలో తప్పించుకుని వాడి పక్కనే ఉన్న రెండో వ్యక్తిని రాడ్తో గట్టిగా కొట్టేశాడు. మూడో వ్యక్తి తేరుకునే లోపే గౌతమ్ వాడిని కూడా కొట్టేశాడు. అన్నా అని ముందుగా గౌతమ్ మీద దాడి చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు. గౌతమ్ ఆ వ్యక్తిపై కూడా రాడ్తో దాడి చేసేశాడు. దాంతో వచ్చిన 5 స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళు అలా పడిపోగానే మీరా తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌతమ్ని గట్టిగా హత్తుకొని, బావా భయం వేసింది అని అంది. మీరా అలా చేస్తుంది అని గౌతమ్ అస్సలు ఊహించలేదు. తన చేతిలో రక్తంతో తడిసిన ఉన్న రాడ్ని చూసి పక్కకి పడేశాడు. తన గుండెల మీద ఉన్న మీరా మొహాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు గౌతమ్. భయం వల్ల ఇంకా ఏడుపు వల్ల తన చందమామ లాంటి మొహం ఎర్రగా అయిపోయింది. ఆ కళ్ళల్లో నుంచి ముత్యాల్లాగా జారే ఆ కన్నీళ్లు గౌతమ్ గుండెల్లో కోపాన్ని పెంచుతున్నాయి. గౌతమ్ మళ్ళీ అక్కడ పడిపోయి ఉన్న వాళ్ళని చూసి ఇంకోసారి వాళ్ళని కొట్టాలి అనుకున్నాడు. కానీ మీరా భయం తనని ఆపేసింది. తన కోపాన్ని అణుచుకొని మీరా కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లను నెమ్మదిగా తుడిచి తనని ఓదారుస్తూ, ఏం కాలేదు మీరా, చూడు వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు, వాళ్ళు నిన్ను ఇంకా ఏమీ చెయ్యరు అని అంటూ మీరాని తీసుకువెళ్ళి పక్కన కూర్చోబెట్టి, మంజు నీళ్లు తీసుకురా అని అన్నాడు. మంజు తొందరగా నీళ్లు తీసుకొని వచ్చి గౌతమ్కి ఇచ్చింది. గౌతమ్ మీరాకి నీళ్లు ఇస్తుండగా కనిపించాయి మీరా చేతికి అయిన గాయాలు. నొప్పిగా ఉందా అని అడిగాడు గౌతమ్ మీరా చేయి పట్టుకొని. లేదు, భయంగా ఉంది అని నీళ్లు తాగి చెప్పింది మీరా. మీరా, ఏం కాదు, నేను వచ్చేసా కదా, భయపడకు అని ధైర్యం చెప్పాడు గౌతమ్. సూరమ్మత్త ఇద్దరిని గమనిస్తూ ఉంది. వాళ్ళు నన్ను తీసుకువెళ్ళిపోతారంట బావా, నాకు భయం వేస్తుంది, నేను వాళ్ళతో వెళ్ళను, నన్ను పంపించకు బావా అని గౌతమ్ చేయి గట్టిగా పట్టుకొని అంది మీరా. మీరాకి మళ్ళీ ముందులాగా భయం మొదలు అయ్యిందని గమనించాడు గౌతమ్. నిన్ను ఎవ్వరూ తీసుకెళ్లరు మీరా, చూడు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నేనున్నా కదా, నిన్ను ఎవరిని తీసుకెళ్ళనివ్వను, నువ్వు ఇక్కడే ఉంటావు అని అన్నాడు గౌతమ్ తనని ఆ భయంలో నుంచి బయటికి తీసుకురావడానికి. వాడు నన్ను కొట్టాడు అని చిన్నపిల్ల మొహంతో ఒక్కడి వంక వేలు చూపిస్తూ అంది మీరా. అయితే నువ్వు కూడా వాడిని కొట్టు అని అన్నాడు గౌతమ్. మీరాలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అంటే తనలో ఉన్న కోపం బయటికి తీయాలి అని ఉద్దేశంతో అలా అన్నాడు గౌతమ్. అమ్మో, నేను కొట్టను, నాకు భయం వేస్తుంది అని వెనక్కి జరిగింది మీరా. నేను అనేది అదే మీరా, భయపడకు, చూడు వాళ్ళు పడిపోయారు, అక్కడే ఉన్నారు, ఒక్క నిమిషం ఆగు, నీ భయానికి ఇవాళ ఏదో ఒక మెడిసిన్ ఇవ్వాల్సిందే అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మీరా తన చెయ్యి పట్టుకొని, వెళ్ళకు బావా అని అంది. మీరా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నాను అని తన చెయ్యిని విడిపించుకొని ఆ 5 తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక పెద్ద తాడుతో వాళ్ళందరినీ కట్టేశాడు. అలాగే ఒక గుడ్డ తీసుకొచ్చి వాళ్ళ మూతిని అలాగే వాళ్ళ కళ్ళకి కూడా గంతలు కట్టేశాడు. తను మీరా దగ్గరికి వెళ్ళి తనకి ఒక కర్ర ఇచ్చి, ఇటురా అని మీరాని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాడు గౌతమ్. మీరా భయపడుతూ,
నేను రాను, వద్దు బావా అని అంది. మీరా ఇటురా, నేనున్నా కదా అని తన చేతికి కర్ర ఇచ్చి, ఇప్పుడు చూడు, వాళ్ళు నీతో మాట్లాడలేరు, వాళ్ళు నిన్ను చూడలేరు కూడా, నువ్వు ఎవరో కూడా వాళ్ళకి తెలీదు, వాళ్ళు స్పృహ తప్పిపోయి ఉన్నారు, నువ్వు కొడితే కూడా వాళ్ళకి తెలియదు, కొట్టు అని అన్నాడు గౌతమ్. వద్దు బావా, నాకు భయం వేస్తుంది, వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారు అని మళ్ళీ అదే మాట అంది మీరా. వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళకూడదు అంటే నువ్వు వాళ్ళని కొట్టాలి, నువ్వు వాళ్ళని కొడితేనే కదా వాళ్ళు నిన్ను చూసి భయపడేది, అప్పుడు నిన్ను తీసుకువెళ్ళరు కదా, సో కొట్టు అని అన్నాడు గౌతమ్. మీరా వెనక్కి వెళ్తూ కొట్టను అని అంది. వెనక్కి వెళ్ళకు, ఇటురా అని మీరాని ముందుకు లాగి మీరా చేత వాళ్ళని కొట్టించాడు. ముందు మీరా కొట్టను అన్నా కొద్దిసేపు తర్వాత తనకి భయం పోవడం గమనించి తనే వాళ్ళని కొట్టడం మొదలుపెట్టింది. తన కోపం తీరేంత వరకు, తన భయం పోయేంత వరకు వాళ్ళని కొడుతూనే ఉంది. వాళ్ళని తనివి తీరా కొట్టాక కర్రని పక్కకు పడేసి వెళ్ళి మళ్ళీ గౌతమ్ని హత్తుకుంది. వాళ్ళు నన్ను ఏమి చెయ్యరు కదా అని అడిగింది మీరా. మంజు ఇంకా సూరమ్మత్త మీరానే చూస్తూ ఉండిపోయారు. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? త్వరలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది అండ్ బయోలో కూడా లింక్ మెన్షన్ చేశాను. ఆ లింక్లోకి వెళ్ళి ఈ స్టోరీ ఇంకా నేను రాసిన మిగతా స్టోరీస్ కూడా మీరు చదవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.